నమస్తే అండి. నేను మీ రమ్య, లైఫ్ కోచ్ ఫర్ ఉమెన్. మనలో చాలామంది ఓవర్ థింక్ చేస్తూ ఉంటారు, రైట్? మీరు కూడా అంతే కదా? నో. ఒక చిన్న డెసిషన్ తీసుకోవడానికి కూడా చాలా కష్టపడిపోతుంటాం. మైండ్లో లాట్ ఆఫ్ థాట్స్ రన్ అవుతూ ఉంటాయి. ఎట్లా, వాట్ ఇఫ్ ఇట్ గోస్ రాంగ్? అసలు స్టార్ట్ చేయకుండానే అది రాంగ్ అయితే ఎలా అని మనం ఎందుకు అసలు ఆలోచించాలి? అండ్ వాట్ విల్ అదర్స్ థింక్? ఎవరేమనుకుంటే మనకెందుకండి? ఫస్ట్ మనం డెసిషన్ తీసుకోవాలి, మన వర్క్ స్టార్ట్ చేయాలి. ద బెస్ట్ ఇవ్వడానికి మనం ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ట్రై చేయాలి. రిజల్ట్ అనేది తర్వాత. ఓకే, ఓవర్ థింకింగ్ చేస్తున్నప్పుడు క్లారిటీ కంప్లీట్గా మిస్ అయిపోతుంది. ఇట్ ఫీల్స్ లైక్ యు ఆర్ స్టక్ ఇన్ యువర్ ఓన్ మైండ్ మేస్. ఓకే, దానివల్ల ఏమవుతుంది అంటే ఒక్క డెసిషన్ తీసుకోవడానికి మనము లాట్ ఆఫ్ టైంని వేస్ట్ చేస్తాం. కొంతమంది అయితే ఈవెన్ డేస్ కూడా థింక్ చేస్తూనే ఉంటారు. ఓకే, మైండ్కి పీస్ ఉండదు. యాక్షన్ తీసుకోలేకపోవడం వల్ల ఆపర్చునిటీస్ అనేవి మిస్ అయిపోతాం, రైట్? ఇట్స్ లైక్ ఎ కార్ స్ట్రక్ ఇన్ ఎ ట్రాఫిక్. ఎలా అంటే, ఒక కారు ట్రాఫిక్లో స్ట్రక్ అయిపోయింది అనుకోండి, ఇంజిన్ స్టార్ట్లోనే ఉంటుంది, సౌండ్ వస్తుంది, బట్ స్పీడ్ జీరో. సేమ్ ఓవర్ థింక్ చేసే వాళ్ళ మైండ్ కూడా అంతే, ఆలోచిస్తూనే ఉంటుంది, బట్ స్టక్ అయిపోయి ఉంటుంది. డెసిషన్ మేకింగ్ ఏమీ ఉండదు, జీరో. ఓకే, అందుకు నేను ఓవర్ థింకింగ్ రీసెట్ టూల్ అని క్రియేట్ చేశాను. జస్ట్ సింపుల్ 3 steps. థాట్ డంప్, అన్ని థాట్స్ని పేపర్ మీద రాసేయడం. ప్రయారిటైజ్, ఇంపార్టెంట్ పాయింట్స్ని వాటిలో నుంచి ఫిల్టర్ చేసుకోవడం. టేక్ మైక్రో యాక్షన్, ఒక చిన్న స్మాల్ స్టెప్ అయినా ఓకే, స్టార్ట్ చేసేయాలి, రైట్? ఈ ప్రాసెస్ వల్ల ఏమవుతుంది అంటే బ్రెయిన్ కామ్ అయిపోతుంది, క్లారిటీ వస్తుంది. స్లోగా వస్తుంది క్లారిటీ అనేది. ఓవర్ థింకింగ్ని స్టాప్ చేయడానికి అవేర్నెస్ అండ్ స్మాల్ యాక్షన్ రెండూ కావాలి. ఓకే, లెట్స్ స్టార్ట్ టుగెదర్. 1 breath, 1 thought, 1 step. నేను మీ రమ్య. మీకు కనుక నచ్చితే క్లియర్ అని కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.